స్కూళ్లలో మరియు హాస్టళ్లలో బాలిక భద్రతా మార్గదర్శకాలు మరియు సురక్షిత మౌలిక వసతులపై విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లో గల ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, హాస్టల్ వార్డెన్లు మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రిన్సిపాళ్లకు జిల్లా స్థాయిలో వర్క్షాప్ నిర్వహించబడింది. అంటే ఇప్పుడు మన నోడల్ ఆఫీసర్ గారు చెప్పినట్లు పేరెంటింగ్ అనేది చాలా తల్లిదండ్రుల పిల్లలకి టైం స్పెండ్ చేయకపోవడం వల్ల మనం సమాజంలో చాలా రుగ్మతలు ఎదుర్కొంటున్నాం. మెయిన్ ఎడ్యుకేషన్ ఉన్న తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయట్లేదు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు స్పెండ్ చేయట్లేదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ సీజన్లో చైల్డ్ మ్యారేజెస్. మేము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మెయిన్ కోరుకునేదంటే నో బ్యాక్ డే రోజు కంపల్సరీగా మేము కలిసి పిల్లలకి మోరల్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఇద్దాము. మెయిన్ ఆడపిల్లలకి మగపిల్లలకి అవసరమైన ప్రతి మోరల్ వాల్యూస్ మీద, డ్రగ్స్ మీద, బాల్య వివాహాల మీద, అలాగే సోషల్ మీడియా మీద, సోషల్గా వాళ్ళ పిల్లలు ఈ ఫోన్స్ ఉపయోగించడం, వీటన్నిటి మీద మేము కలిసి కొంచెం ప్రతి నెల ప్రతి సాటర్డే కుదరకపోయినా కనీసం మంత్లో 2 times అయినా మనం పిల్లలతోటి క్లాసులు నిర్వహించడము. పేరెంట్స్ కూడా కంపల్సరిగా ఇప్పుడు మీ పేరెంట్స్ మీటింగ్స్ పెడతారు చాలా వరకు, కానీ ఎక్కువ మంది పేరెంట్స్ అటెండ్ అవ్వరు. 4-5 పేరెంట్స్ మాత్రమే వస్తారు. తిరుగు టైం అంతా 2 hours 3 hours టైం ఇచ్చినా కానీ ఎక్కువ అటెండెన్స్ ఉండదు. కానీ తల్లిదండ్రులు కంపల్సరిగా అటెండ్ అయ్యేలాగా పిల్లల్ని ఆ రోజు నో బ్యాక్ డే రోజు కనీసం మనం చెప్పే సబ్జెక్ట్ని బట్టి ఆ రోజు తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంతవరకు అయినా మనం చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించగలము. అలాగే ఫోన్ ఎడిక్ట్ అనేది, తర్వాత డ్రగ్స్ మెయిన్ ఎక్కడైనా కానీ ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్కి ఎడిక్ట్ అనేది మనం పరిసరాలలో ఏం జరుగుతుంది అనేది మన బిజీలో మనం ఉంటున్నాము. కానీ మన స్కూల్ ప్రిన్సెస్ అవ్వచ్చు, బయట అవుట్ ఆఫ్ ప్లేసుల్లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా అక్కడ ఇప్పుడు డ్రగ్స్ కూడా పిల్లలకి చాలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ మనం ఎంత పకడ్బందీగా చైల్డ్ మ్యారేజ్ని ఆపుదామన్నా కూడా వాళ్ళు పేరెంట్స్, పక్కన ఉన్న నైబర్స్ వీళ్ళందరూ కూడా మనని తప్పుదాన్ని పట్టించి ఏదో రకంగా పెళ్లి చేసుకొని రావడం అనేది, అలాగే మనం పెళ్లి ఆపే టయానికి వేరే పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, ఆ పొలిటికల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల స్థానికులందరూ మన మీద ఎదురు తిరగడము, వీటన్నిటి వల్ల కూడా ఒక్కొక్కసారి మనం చైల్డ్ మ్యారేజెస్ ఆపలేకపోతున్నాము. మెయిన్ చైల్డ్ మ్యారేజెస్ ఆకపోతే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది ఇదొక పెద్ద సమస్య అయింది. ఎక్కువగా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఆడపిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. అంటే కనీసం 25 ఏళ్ళ లోపలనే ఆవిడ అనారోగ్యం పాలయ్యి బిడ్డలను కూడా పెంచుకోలేని స్థితికి వస్తున్నారు. తర్వాత ఒక్కొక్క సందర్భాల్లో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలు కొంతమంది అన్మ్యారీడ్ పిల్లలకి హెచ్ఐవి అలాంటివి కూడా వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దయచేసి మనం ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలు రాకుండా, పిల్లలు తప్పుదార పట్టకుండా, చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా, ఈ సోషల్ ఇష్యూస్, రేపు ఇట్లాంటివి అన్నీ జరగకుండా మనందరం కలిసి పనిచేయాలని మీ అందరి తరఫున మా డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం రాజేశ్వరరావు మాట్లాడుతూ, జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద 2015 యాక్ట్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మనకి 3 స్కీములు తీసుకొచ్చిందండి. అంగన్వాడీ, తర్వాత ICPS అంటే మిషన్ వాత్సల్య, మూడోది మిషన్ శక్తి. ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనకి 2009 నుంచి ఈ అమలు చేస్తున్నారు. పర్టికులర్గా గర్ల్స్ మీద పనిచేసేది మిషన్ వాత్సల్య స్కీమ్ పనిచేస్తుంది. ఈ మిషన్ వాత్సల్య స్కీమ్లోని మనకి 5 కాంపోనెంట్లు ఉంటున్నాయండి. ఈ 5 కాంపోనెంట్ల మీద మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా సర్వీసులు అందిస్తూనే ఉన్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ JJ యాక్ట్ ద్వారా ఫుల్ఫిల్గా వాళ్ళకున్న ఇష్యూస్ మీద, తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీద 24 hours సర్వీసులు అందించడానికి మనకి మిషన్ వాత్సల్య స్కీమ్ తీసుకొచ్చింది. ఈ మిషన్ వాత్సల్య స్కీమ్లోని మనకి ఎవరైతే ఆర్పణ కానీ, సెమీ ఆర్పణ కానీ, అంటే తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే షెల్టర్ పరంగా కానీ, ఇంకేమైనా
అలాంటి విషయాల్లో మనకి మిషన్ వాచర్ల స్కీము సర్వీసులు అందిస్తుంది. అడాప్షన్ అనే ఒక దత్తత ప్రక్రియ ఒకటి మన దగ్గర జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మ్యారేజ్ జరిగిన తర్వాత పిల్లలు కూడా సంతానం కలగకపోతే వాళ్ళకి మనం దత్తత కార్యక్రమం అనేది మనం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కల్పిస్తున్నాం. రెండోది ఏంటంటే మిషన్ వాచర్ల స్కీమ్ కింద స్పాన్సర్షిప్ అని ఎవరైతే మనకి తల్లి కానీ తండ్రి కానీ కోల్పోతారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే వాళ్ళకి షెల్టర్ పరంగా కానీ మనం స్పాన్సర్షిప్ కింద మనం కొంత అమౌంట్ అనేది వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. ఇది రెండో కాంపౌండ్ అండి. మూడోది ఏంటంటే మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఎవరైతే 0 నుంచి 18 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే లైంగికంగా వేధించబడుతున్నారో వాళ్ళకి విక్టిమ్ కాంపన్సేషన్ కింద కొంత సహాయం చేయడం జరుగుతుంది. అది మనకి ఆ కేసుని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే రిపోర్ట్లను బట్టి మనం కొంత సహాయం చేయడం జరుగుతుంది. తర్వాత దీంతోపాటు మనకి CCIs ఉన్నాయి, చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే ఆర్ఫన్ పిల్లలు ఉన్నారో సెమీ ఆర్ఫన్ పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనకి CCIs ఉన్నాయి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ మన జిల్లాలో 16 ఉన్నాయి. 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ సెంటర్ పరంగా కానీ వాళ్ళకి మనం సర్వీస్ అందిస్తున్నాం. లాస్ట్ ఏంటంటే చైల్డ్ హెల్ప్ లైన్. మనకి చాలా ప్రాంతాల్లో మనకి చైల్డ్ అబ్యూస్ కానీ, ఫిజికల్ అబ్యూస్ కానీ, సెక్సువల్ అబ్యూస్ కానీ, లేదంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా స్కూల్లో ఇష్యూస్ కానీ, లేకపోతే సమాజంలో ఇష్యూస్ కానీ, లేకపోతే ఫ్యామిలీలో ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి చైల్డ్ హెల్ప్ లైన్ అనేది మనకి పనిచేస్తుంది 1098. దీని ద్వారా మనం కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను మనం పరిష్కరిస్తాము. ఇది మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చే కేసుల ద్వారా మనకి దీంతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటుంది. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళ కమిటీలో ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మనం హోమ్లో పెట్టాలా లేకపోతే ఏ సర్వీస్ అందించాలనేది ఆ కమిటీ ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఈ 5 కాంపోనెంట్ల మీద మనకి మిషన్ వాచర్ల పనిచేస్తుంది. జిల్లా నోడల్ ఆఫీసర్ CH సాయి గీత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనీసం మినిమం ఎడ్యుకేషన్ కూడా పిల్లలందరికీ ఉంటే ఎడ్యుకేషన్ వలన వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నత స్థితి పొందుతారంటారు. కాబట్టి మనము మేము ఫీల్డ్ లెవెల్లో చూస్తుంటే తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడో ఉంటారు. ప్రజెంట్ డేస్ మనకి మీడియా ప్రభావము, తర్వాత ఫోన్ ప్రభావము ఇవన్నీ ఎక్కువైపోయి ఈ ఫ్రెండ్షిప్, ఫేస్బుక్, వాట్సాప్లు దీని వలన వాళ్ళు ఒక విధమైన అట్రాక్షన్లోకి వెళ్ళిపోయి ఈ పిల్లలు 12-13 ఇయర్స్కి వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వడం, వాళ్ళని అలా హాస్పిటల్లో చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఆ వయసు పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ స్కూల్లో ఉండాల్సిన పిల్లలు ఎక్కువగా ఇలాంటి వాటికి గురవుతున్నారు. అంటే మనము ఎక్కువగా ఫీల్డ్ లెవెల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసి మన ICS కానీ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ అటువంటి పిల్లల్ని కనుక మనం రక్షించుకుంటే పిల్లల్ని మనము సమాజంలో మంచి పిల్లలుగా అవడానికి ఎంతో మన యొక్క అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత కాలంలో. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే రోజులు గడిచే రోజులు కాబట్టి మన సమాజంలో మనందరం కూడాను ఈ యొక్క పిల్లల యొక్క పరిరక్షణ అన్నటువంటిది చాలా ముఖ్యము. మన డిపార్ట్మెంట్స్ ద్వారా మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా మా డిపార్ట్మెంట్ తరఫున అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి షేక్ రుక్సానా సుల్తానా బేగం అధ్యక్షతన ఈ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సో మనం ఇక్కడ ముఖ్యంగా గ్యాదరింగ్ స్కూల్ సేఫ్టీ, అంటే ఇప్పుడు మన హాస్టల్ సేఫ్టీ, మన జిల్లాలో మనం కూడా స్పెషల్ ఆఫీసర్స్గా పనిచేసే హాస్టల్స్ని తనిఖీ చేస్తున్నాం. హాస్టల్ సేఫ్టీ ఎలా ఉంది, అక్కడ CCTVలు ఉన్నాయా లేవా, తర్వాత గాలి వెళ్తూ ఉందా లేదా, బాత్రూమ్ ఫెసిలిటీ సరిగ్గా ఉందా లేదా, ఆడపిల్లలైతే మహిళా సిబ్బంది ఉందా లేదా, సో ఇవన్నీ మనం చేస్తున్నాం. అలాగే స్కూల్ భద్రత కానీ హాస్టల్ భద్రత కానీ ఏ విధంగా నిర్వహించాలి, అలాగే బాలికల భద్రత కోసం స్వీయ రక్షణ
అది మన హాస్టల్స్లో ఉండే పిల్లలు కానీ మన స్కూల్స్లో చదివే పిల్లలు కానీ వాళ్ళకి కొన్ని సెషన్స్ ఈడీ క్లాసులు లాగే ఏదంటే మనం వ్యాయామం క్లాసులు లాగే ఈ సివియర్ రక్షణ క్లాసులు కూడా తప్పనిసరిగా ఉండాలని మేము భావిస్తున్నాం. అలాగే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. 1098 + 181 గురించి విస్తృతంగా ప్రచారంగా తెలియదు చాలా మందికి. అంటే ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి 1098 అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మేడం చెప్పినట్టు పోక్సో కానీ అలాంటివి ఏది ఇచ్చినా 1098. అలాగే మహిళలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, మన బాలికలు ఎవరు ఆపదలో 181 ఇలాంటి మెంబర్స్ గురించి మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. అలాగే మనకి రవాణా భద్రత కానివ్వండి, క్యాంపస్ భద్రత, కారిడార్లో CCTVలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. సో ఇవన్నీ మనం కనిపెట్టుకుంటూ వాళ్ళకి అలాంటి సెషన్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ రమేష్ బాబు మాట్లాడుతూ, చాలా మార్పులు వచ్చినాయి కానీ ఇంకా రావాలి. అందుకే మనం ఫస్ట్ బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006లో ప్రవేశపెట్టారు. అంతకుముందు అయితే మేము చదువుకునే రోజుల్లో హై స్కూల్లో చదివేటప్పుడు చాలా మంది అక్కడక్కడ అమ్మాయిలకి తాడు కొట్టేసుకొని వచ్చేవాడు స్కూల్స్కి. అంటే వాళ్ళకి 6, 7, 8 తరగతులు అంటే గ్యారెంటీ దాదాపు ఎక్కువ కొంతమంది పెళ్లి చేసేవాళ్ళు. యాక్చువల్గా అప్పట్లో అది చైల్డ్ మ్యారేజే, కాకపోతే అప్పుడు ఆ చట్టాలు లేవు కాబట్టి ఎక్కువ మెయిన్ మేనరికాలని, ఆస్తి పోతుందని, లేకుంటే ఆ పెద్దవాళ్ళు ఉంటారు ముసలివాళ్ళు మంచాలు పడి అమ్మమ్మ నా కళ్ళ ముందే నా మనవడికి మనవరాలకి చేయాలి, తర్వాత ఏం జరిగింది వాళ్ళకి పెళ్లి చూసి చచ్చిపోవాలంట. వాళ్ళ కోసం చేసేవాడు పాపం బాల్య వివాహాలు. మా క్లాసులో కూడా ఉండేవాడు, అందరూ చూస్తుంటారు అప్పట్లో. కాబట్టి ఇప్పుడు అది లేదు, దాదాపు చాలా వరకు తగ్గిపోయినాయి, అవగాహన వచ్చింది. ఖచ్చితంగా అమ్మాయి అయితే 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయి అయితే 21 సంవత్సరాల వయసు నిండాలి. నిండిన తర్వాత వాళ్ళు నేచర్లు అవుతారు, పెళ్లి చేయడానికి కావాల్సినటువంటి వయసు వస్తుంది. చాలా అవగాహన వచ్చింది. అలాగే అట్ ద సేమ్ టైం మనకి వీళ్ళకి అవకాశాలు కల్పించడానికి కూడా మన RTE యాక్ట్ కింద కూడా బోల్డ్ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. దాని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి. ఇట్ ఈస్ మాండేటరీ. ఆ విద్యను అభ్యసించడానికి పూర్వ రోజులతో పోల్చుకుంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఏదో అకాడమిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చక్కగా చదువుకోవాలి. వాళ్ళందరినీ కూడా మనకి ప్రైవేట్ మేనేజ్మెంట్లో కూడా రీసెంట్గా 12C కింద 25% ఖచ్చితంగా మేనేజ్మెంట్ సీట్లలో పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకి ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఆ ఫీజు కూడా గవర్నమెంటే భరిస్తుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని వచ్చినాయి కాబట్టి వీటన్నిటిని సద్వినియోగపరచుకునేలా మీరు అక్కడ మోటివేట్ చేయాలి. విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసవి మాట్లాడుతూ, చాలా మంది బాలికలు లైంగికంగా వేధించబడుతున్నారన్నారు. అన్ని పాఠశాలలో బాలికలు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా మేము చూసే కేసులకు సంబంధించి పోక్సో కేసులు ముఖ్యంగా బాలికలకు సంబంధించింది పోక్సో యాక్ట్. ఈ పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే 18 సంవత్సరాల లోపు బాలికలు ఎవరి మీదనైనా లైంగిక వేధింపులకు పాల్పడితే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు. ఇది జెండర్ న్యూట్రల్. ఇక్కడ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఒక అమ్మాయి మీదో ఒక బాలిక మీద అనేది కాదు, బాలికలు అనేది మన మైండ్లో క్లియర్గా పెట్టుకోవాలి. అంటే సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఆడపిల్లల మీదే కాదు, మగ పిల్లల మీద కూడా జరుగుతుంది అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా సెక్సువల్ హెరాస్మెంట్ పోక్సో కేసెస్ వచ్చినప్పుడు మేము తీసుకునే జాగ్రత్తలు, యాజ్ ఏ ఎఫ్ఐఆర్కి మేము చేసే చర్యలు ఏంటంటే, ఇమీడియట్గా పోక్సో కేసు అనేది రాగానే ఆ పాపకో బాబుకో వాళ్ళ మదర్ని దగ్గర పెట్టుకుని వివరంగా మేము ఒక లేడీ ఆఫీసరు, అది మఫ్తీలో
యూనిఫామ్ కాకుండా మఫ్టీలో వాళ్ళని విచారించడం జరుగుతుంది. వాళ్ళు ఎంత చెప్పగలిగితే అంత అండర్ వీడియో కవరేజ్ మీరు రికార్డ్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత మాత్రమే కేసు రిజిస్టర్ చేయడం. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ బేబీని బాబున మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడా కూడా మేము ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అయితే రివీల్ చేయడం జరగదు. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేసినా దాన్ని రోజు చేసి స్టిక్ చేసిన తర్వాతే కోర్టుకి ఎఫ్ఐఆర్ పంపిస్తాము. సీల్డ్ కవర్లో వాళ్ళ రెగ్యులర్ నేమ్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ తెలుసో తెలియకో వాళ్ళ కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే పిల్లల మానసిక స్థితిని కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ ప్రవర్తన కానీ అంచనా వేసి వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో అని గుర్తించగలిగే స్థితి మీకు మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మన వృత్తి చదువు చెప్పడమే అవ్వచ్చు, కానీ మనకంటూ ఒక మానవత్వం ఉంటుంది, మనకంటూ ఒక సమాజాన్ని అర్థం చేసుకునే గుణం ఉంది. కాబట్టి మన స్కూల్లో చదివే పిల్లలు, రోజు మనం చూసే పిల్లలు ఏమన్నా మార్పు ఉందా, వీళ్ళ ప్రవర్తనలో మార్పు ఏమన్నా ఉందా, ఆ మార్పు ఉన్నట్లయితే అది ఎందుకు ఉంది, అలాంటి విషయాన్ని గురించి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినెట్గా ఆ పిల్లలు పడుతున్న బాధ ఏదో మనకు అర్థమవుతుంది. మనం మాట్లాడినట్లయితే వాళ్ళని కూర్చోబెట్టుకుని ఓరడింపుగా మాట్లాడినట్లయితే డెఫినెట్గా వాళ్ళు రివీల్ అవుతారు. ఏది చెడు మనుషులు ఎవరో, చెడు ప్రవర్తన ఎవరో అనే వ్యక్తులు ఎలా అంచనా వేయాలో వాళ్ళకి మనం ఎలా దూరంగా ఉండాలి. 5 నిమిషాలు చెప్పండి సార్, సరిపోతుంది. ఇలాంటివి సమాజంలో ఉన్న రుగ్మతలన్నింటినీ మనం తోసేస్తామా అంటే తోసేయడము. ప్రతి ఒక్కరు రోజు మన అనుకుని మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా మనం మన పిల్లల్ని, మన స్కూల్కి వచ్చే పిల్లల్ని, మన క్లాస్ రూమ్లో పిల్లల్ని మనము ఈ అబ్యూజ్ పడకుండా బయటికి తీసుకురాగలిగే వాళ్ళు అవుతాం సార్. కాబట్టి విక్టిమ్స్ అయ్యే ఆ పిల్లల సంగతి పక్కన పెడితే తెలుసో తెలియకో ఆ అడాసెంటేజ్లో ముద్దాయిలు అవుతున్న పిల్లల భవిష్యత్తును మార్చాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకుని మీరంతా కూడా పిల్లల నడవడికని, ప్రవర్తనని నిర్దేశించి వాళ్ళకి మంచి గురువులుగా ఉంటారని, వాళ్ళ మంచి మార్గంలో నిర్దేశించి సమాజానికి మేలు చేస్తారని ఈ సభాముఖం మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను సార్. ఇంకపోతే పోక్సో యాక్ట్ ప్రకారం కేసుల్లో శిక్షలు పడే వాళ్ళలో ఎక్కువ మంది గంజాయి, మత్తు పదార్థాలు బారిన పడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది స్కూల్స్లో ఇంకా చెప్పినట్టు సమాజంలో ఉన్న రుగ్మత కారణంగా మన పిల్లలు కూడా ఈ మాదక ద్రవ్యాలు బారిన పడుతున్నారు. కాబట్టి ఆ విషయాలు కూడా మీరు అందరూ కూడా దయచేసి గుర్తించి అలాంటి పిల్లల విషయంలో మీరు వాళ్ళని కఠినంగా శిక్షించలేకపోయినా అలాంటి విషయాలను మా దృష్టికి తెచ్చినట్లయితే డెఫినెట్గా మీరు మేము కలిసి ఆ పిల్లల్ని ఆ మాదక ద్రవ్యాల బారి నుండి బయటికి తీసుకొచ్చినట్లయితే ఆ పిల్లలు ఎర్లీ స్టేజ్లోనే బయటకు వచ్చినట్లయితే ఆ మాదక ద్రవ్యాలు పడకుండా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా మనందరం కూడా కృషి చేద్దాం సార్. వైట్ జాన్సన్ బాల్య వివాహ చట్టం గురించి వివరించారు. ఇక్కడ ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లకి 21 సంవత్సరాలు నిండకుండా మగ పిల్లవాడికి బాల్య వివాహం కదా, ఒకవేళ వివాహం చేస్తే దాన్ని బాల్య వివాహం అనొచ్చు. బాల్య వివాహం అనగా వధూవరులు ఎవరైనా సరే, ఏ ఒక్కరైనా సరే, అంటే ఆడపిల్ల 18 నిండకుండా మగపిల్లవాడు 21 నిండకుండా, అంటే అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండి వివాహం చేస్తే దాన్ని బాల్య వివాహం అంటారు. కుటుంబ నేపథ్యం ఉంటుంది, చిన్న వయసులో ప్రేమ, ఆకర్షణ, మంచి పెళ్లి సంబంధాలు అంటారు. తర్వాత పేదరికం కూడా ఉన్నా కానీ తొందరగా ఆడపిల్లని వదిలిచ్చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. తర్వాత లింగ వివక్షత మీకు తెలుసు, మగపిల్లని బాగా చదివించడం, ఆడపిల్లని కొంత ఏజ్ వరకే, కొంత క్లాస్ వరకే చదివించి ఆ తర్వాత పెళ్లి చేసేసి ఒకరి చేతులు పెట్టేస్తే నా పని అయిపోద్ది, ఆయనే చూసుకుంటాడు అనుకునేటువంటి ఆలోచన కలిగి ఉండటం. అలాగే బాల్య వివాహం చేయొచ్చా లేదనేది అవగాహన లేకపోవటం, చదువు లేకపోవటం, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, సాంప్రదాయాలు, ఇందాక చెప్పే సాంప్రదాయాలు, ఆచారాలు అని నేను చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. సో బాల్య వివాహం వలన వచ్చే మరణాలు మీకు తెలుసు, శిశు మరణాలు, మాతృ మరణాలు, తర్వాత పోషకాహార లోపం. ఎందుకని పోషకాహార లోపం, రక్తహీనత ఉంటుంది అంటే 18 సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లకి పెళ్లి చేస్తే గర్భం ఎదగపోవటం, తర్వాత ఆ మొయ్యలేనటువంటి భారం, దానివల్ల ఏమవుతుంది, దానివల్ల అంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవటం, తర్వాత అలాగే మైండ్ మెచ్యూర్ లేకుండా పెళ్లి చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకి లోపాలు ఉండటం, డిజేబుల్ చిల్డ్రన్ పుట్టడం, ఇవన్నీ కూడా. మరి సామాజిక నష్టాలన్నీ సరైన నిర్ణయాలు తీసుకోలేరు కుటుంబంలో.
కాబట్టి ఆ నిర్ణయం తీసుకోలేకపోతే, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోలేకపోతే ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే సంపాదనలో స్థిరంగా లేకపోవడం, మానసిక వ్యాకులత, తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో దోషులు ఎవరంటే 18 సంవత్సరాలు నిండని బాలికకు వివాహం చేసుకున్న యుక్త వయసు గల పురుషుడు సెక్షన్ 9 ప్రకారం ఎవరు? పెళ్లి కొడుకు. నెక్స్ట్ సెక్షన్ 10 ప్రకారం సహకరించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు ఆ సెక్షన్ 10కి వస్తారు. సహకరించిన వాళ్ళు అంటే ఎవరు? జరిపించిన వాళ్ళు. ప్రోత్సహించిన వాళ్ళు అంటే ఎవరైనా చెప్తారా? ఆ వివాహానికి సెక్షన్ 10 నేను చెప్తున్నది. ఆ వివాహానికి అటెండ్ అయిన వాళ్ళు, తర్వాత బ్యాండ్ మేళా వాళ్ళు, తర్వాత టెంట్ వాళ్ళు, వీడియో ఫోటోగ్రాఫర్స్, దెన్ నెక్స్ట్ పురోహితుడు, పాస్టర్, నికా చేసిన వాళ్ళు, ఆ పెళ్లికి కుదిర్చినటువంటి పెద్దవాళ్ళు. నాన్ బైబిల్ కేసు ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఈ రోజున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, సమగ్ర శిక్ష అభియాన్ వారు, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీ దగ్గర డ్రాప్ అవుట్స్ లిస్ట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేయండి. డ్రాప్ అవుట్స్ గానే ఆడపిల్లలు బయటకు వెళ్ళిపోతే ఫస్ట్ జరిగేది బాల్య వివాహం, లేదు రెండోది ఏంటంటే చైల్డ్ లేబర్గా వెళ్తారు. చైల్డ్ లేబర్లోకి వచ్చేసరికి మళ్ళీ ఫిజికల్ అబ్యూస్ ఉంటుంది, సెక్షువల్ అబ్యూస్ ఉంటుంది, ఫైనాన్షియల్ అబ్యూస్ ఉంటుంది. 3 రకాల అబ్యూస్ ఉంటుంది మళ్ళీ చైల్డ్ లేబర్గా వెళితే ఆడపిల్లలు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి దీన్ని అంతటిని దూరపరచాలి అంటే డ్రాప్ అవుట్స్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, మీకు ఏదో ఉంది 18 రోజులో, 20 రోజులో, లేకపోతే 30 రోజులో కంటిన్యూగా స్కూల్కి రాకపోతే డ్రాప్అవుట్లో పెట్టాలి అనేది ఏదో ఉంది. తర్వాత 18 రోజుల్లో 15 రోజుల్లో కంటిన్యూగా రాకపోయినా ఇన్ఫార్మ్ చేసి పిలిపించుకోవడం అట్లాంటివి చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది కూడా మా దృష్టిలో ఉంది. కాబట్టి డ్రాప్అవుట్స్ మీద కొంచెం మీరు ఫోకస్ చేస్తే ఈ చైల్డ్ మ్యారేజ్ మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. జిల్లా ఎడ్యుకేషన్ అధికారి శ్రీమతి చంద్రకళ మాట్లాడుతూ, అన్ని పాఠశాలలో బాలికల భద్రత మరియు మౌలిక వసతులు కల్పిస్తున్నాం అన్నారు. RTE యాక్ట్ 2009 అంటే అందరికి కూడా ఎడ్యుకేషన్ అనేది పుట్టినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా, అంటే 1 సంవత్సరం నుంచి 14 సంవత్సరాలు, లేదంటే 6 సంవత్సరాల నుంచి 14, మనం డిఫరెంట్ ఇట్లా మనం తీసుకున్నట్లయితే మనము జనరల్గా ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ మరి 14 సంవత్సరాలు ప్లస్ CWSM చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 18 ఇయర్స్ వరకు కూడా మన స్కూల్లో చదువుకునేటువంటి హక్కు ఉంది. అయితే దీంతో పాటు మనం ప్రతి మనిషికి కూడా జీవించే హక్కు ఏ విధంగా మరి కాన్స్టిట్యూషన్లో కల్పించబడిందో అదే విధంగా మరి 21 మరి మనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్లో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారము 21(1)A ప్రకారము జీవించే హక్కు ఎంత ఇంపార్టెంటో, పిల్లవాడు పుట్టిన తర్వాత వాడికి ఫ్రీగా చదువుకునే హక్కు కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇది స్ట్రిక్ట్గా 2010 ఏప్రిల్ ఇదే మంత్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, మనము పేరెంట్స్ని కలిసినప్పుడు కానివ్వండి, ఇందాక చెప్పారు డ్రాప్ అవుట్స్ కానీ లేదంటే ఇర్రెగ్యులర్గా స్కూల్కి వచ్చేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా అవగాహన కల్పించాలి. ఇది మనందరి యొక్క బాధ్యత. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లల్ని కనడం ఒకటే వాళ్ళ బాధ్యత అనుకుంటారు. కొంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుగొనక వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఇష్టం, పిల్లలు వెళ్తే వెళ్తారు బడికి, లేదంటే లేదు అనే పొజిషన్లో ఉంటారు. లేదంటే కొంతమంది, మేము ఈ మధ్య క్యాంపెయిన్ చేసినప్పుడు లాస్ట్ టైం 10th క్లాస్లో 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము ప్రతి స్టూడెంట్ ఎవరైతే డ్రాప్ అవుట్ ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ని కలవడం జరిగింది. వాళ్ళు మన టీచర్స్ కానివ్వండి, మన టీమ్ మెంబర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిసారి మా ఇంటికి వచ్చారంటే మీ మీద కేసు పెడతామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియచేయాలి ఏంటంటే పిల్లవాడికి జీవించే హక్కు ఎంత ఇంపార్టెంటో వాడు చదువుకునే హక్కు కూడా ఉంది వాళ్ళకి. అంటే యాజ్ ఒక పేరెంట్గా కూడా నువ్వు స్కూల్కి పంపించకపోతే నీ మీద యాక్ట్ ప్రకారము మీరు కూడా శిక్ష అర్హులే అనే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది.
దీని మీద కూడా మన విలేజెస్ వాటి మీటింగ్లో కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. దీంతో పాటు పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్లో కూడా మనము ఏదైతే 25% సీట్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తూ ఉంది. ఇది కూడా మనకేంటంటే మీ అందరికీ తెలుసు 6 steps వాలిడేషన్ రేషన్ కార్డుకి ఏవైతే ఉన్నాయో దానిని బేస్ చేసుకుని ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి 3 kilometers లేదంటే 1 kilometer రేడియస్లో ఉన్నటువంటి స్కూల్స్ని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ క్లాస్లో మాత్రమే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని స్కూల్ మొత్తానికి 25% సీట్లు అంటే కాదు. అంటే ఒక పిల్లవాడి యొక్క లేదంటే ఒక ఫ్యామిలీ యొక్క లైఫ్ అనేది చేంజ్ కావాలి అంటే ఈ నిర్బంధ ఉచిత విద్య అనేది చాలా అవేర్నెస్ అనేది కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అనంతరం బాలికల భద్రతా మార్గదర్శకాలు మరియు సురక్షిత మౌలిక వసతులు బుక్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో సిడిపిఓలు, ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, సూపర్వైజర్స్, మిషన్ వాత్సల్య అధికారులు పాల్గొన్నారు.